హలో అండి. నార్మల్ మెషిన్ నార్మల్ పాదం పైన ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ వేసేటప్పుడు షోల్డర్ జాయింట్ కూడా కనబడకుండా ఏ విధంగా స్టిచ్ చేయాలి అనేది మనం ఈ వీడియోలో అయితే క్లియర్గా చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మీకు కనబడుతున్నది వచ్చేసి మన డోరీ వచ్చేసి ఈ రకంగా దొరుకుతుంది. ఇది వచ్చేసి మనకి 25 రూపీస్ ఉంది. సో దీనికి డోరీస్ వచ్చేసి డిఫరెంట్ నెంబర్స్ అయితే ఉంటాయి. ఇది వచ్చేసి మనకి 8 or 9 నెంబర్ ఉంటే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ నాకు గోల్డ్ కలర్ పైపింగ్ అయితే కావాలి. గోల్డ్ కలర్ పైపింగ్ క్లాత్ ఇట్లా 1 ఇంచ్ కట్ చేసుకున్న తర్వాత మధ్యలో డోరీ పెట్టేసి టైట్గా పట్టుకోవాలి. ఫ్రంట్ క్లాత్ అనేది టైట్గా పట్టుకున్నప్పుడు మీకు నా ఫింగర్స్ దగ్గర మీకు ఇట్లా కనబడుతుంది కదా, దారం ఒత్తినట్టుగా దాని పక్క నుండి అయితే స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక లైన్ అయితే ఒకటి అటాచ్ చేసుకున్న తర్వాత ఇంకా ఎక్స్ట్రా జాయింట్ కావాలి అని అనుకున్నాం అనుకోండి, అప్పుడు డైరెక్ట్గా ఇక్కడనే జాయింట్ అయితే వేసేసుకోవచ్చు. ఫస్టే ఒకదాని తర్వాత ఒకటి జాయిన్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ దీనికి జాయిన్ చేసేసుకొని ఫస్ట్ మనము స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా మనకి ఎన్ని కావాలి అంటే అన్నీ రెడీ అయితే చేసేసుకోవచ్చు. ఓకేనా. సో ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత సైడ్కి ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కూడా పావించి డిఫరెన్స్ ఉంచేసుకొని మిగతా అంతా కూడా కట్ చేసేసుకోండి. ఎందుకు పావించి అంటే మనం నెక్ కోసము పైపింగ్ నెక్ కోసము మార్జిన్ వచ్చేసి మనం పావించే తీసుకుంటాం కదా, అందుకోసం. ఇక్కడ లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఒకసారి చూడండి. షోల్డర్ అండ్ దగ్గర కరెక్ట్గా కట్ చేసేసుకున్నాం. మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంత ఉందో లైనింగ్ కూడా అంతే కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ లైనింగ్ వచ్చేసి షోల్డర్ జాయింట్స్ అయితే వేసేసుకోండి. ఇక్కడ షోల్డర్ జాయింట్ చేసేసుకునేటప్పుడు మనం ఎంత డిస్టెన్స్తో షోల్డర్ జాయింట్ వేస్తున్నామో అనేది చూసుకోవాలి. సో 1/2 ఇంచ్ కంటే కొంచెం తక్కువనా, 1/2 ఇంచ్ కంటే కొంచెం ఎక్కువనా చూసి షోల్డర్స్ అయితే జాయిన్ చేసేసుకోండి. ఈ విధంగా 2 సైడ్ల షోల్డర్ జాయింట్ అయితే వేసేసుకోవాలి. చూస్తుంటారు కదా, ఒక్కసారి స్టిచ్ వేసేసుకున్న తర్వాత దానిపైన ఖచ్చితంగా ఇంకొక స్టిచ్ వచ్చే విధంగా 2 ఈక్వల్ సైజ్లో ఉండాలి. ఇప్పుడు లైనింగ్ షోల్డర్ జాయిన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా షోల్డర్ జాయింట్ అయితే వేసేసుకోవాలి. సో ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ షోల్డర్ జాయిన్ చేసేటప్పుడు ఏంటి అంటే మన లైనింగ్కి ఎంత అయితే డిస్టెన్స్తోని షోల్డర్ జాయింట్ వేసినామో సేమ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా అంతే డిస్టెన్స్ అయితే ఉండాలి. లేదంటే కొంచెం ఎక్కువ తక్కువ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. దీనికి డబుల్ స్టిచ్ మాత్రం కంపల్సరీ వేసేసుకోండి, ఎందుకంటే ఇది వచ్చేసి మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ కాబట్టి. అదే విధంగా మనకి 2 సైడ్లు కూడా షోల్డర్ జాయింట్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా షోల్డర్ జాయింట్ వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ లైనింగ్ అయితే ఓపెన్ చేయండి. లైనింగ్ ఓపెన్ చేసిన తర్వాత భుజం దగ్గర కుట్టు ఉంటుంది కదా, ఇలా ఒకసారి టైట్గా అనేసుకోండి. ఆ తర్వాత మనం ఇంతకుముందు ఫస్ట్ రెడీ చేసి పెట్టుకున్నది ఉంది కదా, ఇది వచ్చేసి మనము డైరెక్ట్గా అటాచ్ అయితే వేసేసుకోవాలి. ఎక్కడి నుండి అంటే మనకి ఫ్రంట్ పార్ట్, బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ నెక్ ఉంది కదా, అక్కడ నుండి సైడ్కి స్టిచ్ అయితే వేసేసుకుంటూ రావాలి. మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ అయితే నార్మల్ మిషన్ నార్మల్ పాదం పైనే స్టిచ్ వేస్తున్నాను. కొందరు ఏమంటున్నారంటే అక్కయ్య మీరు చూపిస్తున్నారు అయినప్పటికీ మాకు రావట్లేదు అని అంటున్నారు. సో మీకు రావకపోవడానికి అయితే రీజన్ అయితే ఏమీ లేదు. ఏంటి అనంటే నార్మల్గా మీరు ఫ్రంట్ సైడ్ క్లాత్ అనేది టైట్గా పట్టుకోకపోతే మీకు ఆ ప్రాబ్లం అయితే వచ్చేస్తుంది. ఓకే, మీరు ఫ్రంట్ సైడ్ కనుక కరెక్ట్గా పట్టుకుంటే వచ్చేస్తుంది మీకు. అంటే టైట్గా పట్టేసుకోండి ఫ్రంట్. కానీ ఒకవేళ ఇంకొకటి రావట్లేదు అంటే ఫ్రంట్ బ్యాక్ కూడా కొంచెం లాగి పట్టినట్టుగా పట్టుకోండి, ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఇక్కడ మూల దగ్గర మీకు కనుక రాకపోతే మిషన్ యొక్క సూది కిందికి పెట్టి పాదం పైకి లేపి క్లాత్ అనేది ఫ్రీగా మూవ్ అవుతుంది. అప్పుడు తిప్పేసుకున్న తర్వాత స్టిచ్ వేసేసుకోండి. లేదు అలవాటు ఉంది అని అనుకుంటే నార్మల్గా తిప్పేసుకోండి. ఓకే, కొంచెం ఏమైనా ప్రాబ్లం అనిపిస్తే సూది కిందికి పెట్టి మిషన్ యొక్క పాదం పైకి లేపి క్లాత్ అనేది అడ్జస్ట్ చేసేసుకోండి. అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ వేసుకోవడం వల్ల మీకైతే మంచిగా వచ్చేస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఈ విధంగా మొత్తం లైనింగ్ అంతే జాయిన్ చేసుకోవాలి. షోల్డర్ జాయింట్ ఉన్న దగ్గర ఒకసారి మన ఫింగర్ యొక్క నెయిల్తోని ఇట్లా టైట్గా అనేసేయండి, కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇది వచ్చేసి మనకి షోల్డర్ జాయింట్ కూడా కనబడదు, అదేవిధంగా పైపింగ్ కూడా ఎలా వేసామనేది తెలియదు. బొటిక్లో అయితే ఇదే మోడల్ స్టిచ్ చేస్తారు కాబట్టి నార్మల్గా పైపింగ్ బ్లౌజ్ వచ్చేసి 400 నుండి 500 వరకు అయితే ఛార్జ్ చేస్తారు. ఒక్కొక్కసారి డబుల్ పైపింగ్ కూడా వేయాల్సి వస్తుంది. ఒకవేళ మీకు డబుల్ పైపింగ్ ఏ విధంగా కావాలి అనుకుంటే మన ఛానల్లో వీడియో పోస్ట్ చేసినా చూడండి. సో ఇక్కడ మీరు కనుక అబ్జర్వ్ చేస్తే మనకి ఎక్కడైనా అబ్జర్వ్ చేయండి, అసలు నెక్ షేప్ అవుట్ అయ్యడము అట్లా ఏమైనా కనిపిస్తుందా చూడండి, ఎంత పర్ఫెక్ట్గా కనబడుతుందో. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ని దానిపైన పెట్టేసుకోండి. అంటే మెయిన్ లైనింగ్ ఫ్యాబ్రిక్ స్టిచ్ చేసుకున్నాం కదా, దానిపైన మెయిన్ ఫ్యాబ్రిక్ని అడ్జస్ట్ అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కరెక్ట్గా వస్తుందా రావట్లేదా చెక్ చేసుకోండి. ఆల్మోస్ట్ కరెక్ట్గా వచ్చేస్తుంది. ఒక్క 1-2% రాలేదు అనుకుంటే కొంచెం అటు ఇటు అడ్జస్ట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క వెనకాల పార్ట్ ఉంది చూడండి, బ్లౌజ్ యొక్క వెనకాల పార్ట్ మిడిల్లో మనకి తెలుస్తుంది. ఎందుకంటే బ్లౌజ్ యొక్క ఐరన్ చేసినప్పుడు అక్కడ మార్కింగ్ అనేది తెలుస్తుంది కదా, అక్కడ నుండి స్టార్ట్ చేస్తున్నాను నేను. బ్లౌజ్ యొక్క వెనకాల భాగం యొక్క మిడిల్ పాయింట్ నుండి స్టార్ట్ చేస్తున్నాను. స్టార్టింగ్ నుండి కూడా చెయ్యొచ్చు,
కానీ రిస్క్ ఎందుకు అనే ఉద్దేశంతో ఎగ్జాక్ట్గా నేను మిడిల్ పాయింట్ నుండి అయితే స్టిచ్ అయితే వేసేస్తున్నాను. నార్మల్గా మనం హ్యాండ్స్ స్టిచ్ వేస్తాం చూడండి, హ్యాండ్స్ స్టిచ్ చేసినప్పుడు ఒక సైడ్ స్టిచ్ వేసిన తర్వాత ఇంకొక సైడ్ స్టిచ్ వేయడం అట్లా చేస్తాం కదా, సేమ్ అదే విధంగా బ్లౌజ్ యొక్క వెనకాల భాగం యొక్క మిడిల్ పార్ట్ నుండి ఒక సైడ్ ఈ విధంగా స్టిచ్ అయితే వేసేస్తున్నాము. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు కూడా మరి కింద మనకి అంటే పైపింగ్ ఉంది కదా, మనకు కనబడట్లేదు కదా ఏ విధంగా స్టిచ్ వేస్తున్నామంటే ఒకసారి నేను ఫింగర్తో ప్రెస్ చేసినప్పుడు మీకు అక్కడ కనబడుతుంది. అంటే నార్మల్గా మనం స్టిచ్ చేసినప్పుడు అక్కడ మన ఫింగర్స్ ఉన్నాయి కదా, ఆ ఫింగర్స్కి ఎంత డిస్టెన్స్లో వస్తుంది అనేది తెలుస్తుంది. సో ఈ విధంగా తెలవడం వల్ల ఆటోమేటిక్గా మనకి స్టిచ్ అయితే వేసేసుకున్నాం కదా. ఇప్పుడు మిడిల్లో ఓపెన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక సైడ్ ఇటు సైడ్ అయితే స్టిచ్ లేదు కదా, ఆ మిడిల్ పార్ట్ నుండి ఇంకో సైడ్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఇటు సైడ్ మొత్తము ఈక్వల్గా స్టిచ్ అయితే వేసేసుకోండి. సేమ్ ఇదే విధంగా ఇంతకుముందు మనకి ఆపోజిట్లో అంటే తెలవలేదు, ఇటు సైడ్ నార్మల్గా ఈజీగా తెలిసిపోతుంది. అంటే సైడ్కి డోరీ ఉన్నది అనేసి ప్రెస్ చేసినప్పుడు మనకు తెలుస్తుంది. లేదు అంటే అక్కడ స్టిచ్ కనబడుతుంది కదా, దారంతో కుట్టిన స్టిచ్ ఉంది కదా, ఆ దారం పైన స్టిచ్ అయితే ఇంకొకటి వేసుకుంటూ వచ్చేసేయండి. ఈ విధంగా ఇలా స్టిచ్ వేస్తే మనకి ఈక్వల్గా వచ్చేస్తుంది. ఒకవేళ మీకు రాకపోయినా కొంచెం లూజ్గా అయినా స్టిచ్ అయితే వేసేసుకోండి. లూజ్గా స్టిచ్ వేసేసుకున్నప్పుడు మళ్ళీ ఒక స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత అంతా కూడా ఈక్వల్గా కరెక్ట్గా వచ్చిందా రాలేదా చెక్ చేసుకోండి. ఎస్పెషల్లీ మనకి మూలాల దగ్గర కొంచెం లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ మీకు లూజ్ అయింది అని అనుకుంటే మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ రౌండ్స్ ఉన్నాయి కదా, ఫ్రంట్ పార్ట్ యొక్క రౌండ్ షేప్ దగ్గర, అదేవిధంగా బ్లౌజ్ యొక్క వెనకాల భాగం యొక్క రౌండ్స్ ఉన్నాయి చూడండి, ఈ రౌండ్ దగ్గర ఈ విధంగా కచ్ మార్కులు అయితే పెట్టేసుకోవాలి. కచ్ మార్కులు పెట్టడం వల్ల మనకి షేప్ అనేది అవుట్ కాకుండా షేప్ అనేది పర్ఫెక్ట్గా యూ షేప్ లాగా రౌండ్గా తిరిగినట్టుగా కనబడుతుంది. ఓకేనా. సో ఇప్పుడు ఈ విధంగా ఎన్ని కార్నర్స్ ఉంటాయి అన్ని కార్నర్స్ దగ్గర కట్ చేసేసుకోవాలి. అది స్క్వేర్ నెక్, స్టార్ నెక్, ఏ నెక్ అయినా పర్వాలేదు, కాకపోతే మూలల దగ్గర మాత్రం ఈ విధంగా కచ్ మార్కులు అయితే పెట్టేసుకోవాలి. మూలల దగ్గర కచ్ మార్కులు పెట్టడం వల్ల మనకి పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది. ఓకేనా. లేదు అనుకుంటే మొత్తం కూడా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా ఓపెన్ చేసేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు కావాలి అని అనుకుంటే ఇక్కడ లైనింగ్ సైడ్ ఒక స్టిచ్ అయితే వేసుకోవచ్చు. లేదు నాకు అసలు ఎక్కడ కూడా కనబడద్దు అనుకుంటే ఒకసారి ఐరన్ చేసేసుకోండి. ఐరన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే కనబడుతుంది. మీకు కుట్టు అనేది లోపలికి వెళ్ళిపోతే నీట్గానే అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.